ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఏకంగా 23.75 కోట్లు పలికాడు. ఈ ఆల్ రౌండర్ కోసం ఆర్సీబీతో తీవ్రంగా పోటీపడి డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కోట్లు కుమ్మరించి తన ఫ్రాంచైజీలోనే కొనసాగించింది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆల్రౌండర్గా వెంకటేష్ చరిత్ర క్రియేట్ చేశాడు. అయితే క్రికెట్ కంటే చదువు ఎంతో ముఖ్యమని వెంకటేష్ పేర్కొన్నాడు. అయ్యర్ 2018లో ఫినాన్స్లో ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత బెంగళూరులోని కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చినా కానీ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కష్టమని భావించి ఆ ఆఫర్ని తిరస్కరించాడట. అయితే క్రికెటర్స్ కేవలం క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని నేను కోరుకుంటున్నా. కనీసం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఇప్పుడు నేను నా పీహెచ్డీ చేస్తున్నా. నెక్స్ట్ టైం డాక్టర్ వెంకటేష్ అయ్యర్ని మీరు ఇంటర్వ్యూ చేస్తారు. నేను సంప్రదాయక కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి క్రికెట్ పై మాత్రం ఫోకస్ పెడతామంటే మధ్యతరగతి పేరెంట్స్ ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ నా పరిస్థితి ఇందుకు భిన్నం. నేను క్రికెట్లో బాగా రాణించాలని నా పేరెంట్స్ కోరుకున్నారు. ఇక ఎవరైనా కొత్త వ్యక్తి మధ్యప్రదేశ్ జట్టులోకి వస్తే నేను ముందు అడిగే ప్రశ్న చదువుతున్నావా లేదా అని. ఒక క్రికెటర్ 60 సంవత్సరాల వరకు ఆడలేడు, కానీ విద్య చనిపోయే వరకు మనతోనే ఉంటుంది. జీవితంలో నిజంగా రాణించాలి అనుకుంటే చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఆటలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నేను ఎప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడను, ఎందుకంటే అది ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ నేను మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నా చదువు నాకు సహాయపడుతుందని వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.